ఓం నమ శివాయ. సర్వం శివం జగత్. ఈ వీడియో పూర్తిగా చూడండి. రీసెంట్గా నేను కుంభమేళ వెళ్ళా. ఇది ప్రయాగరాజ్ త్రివేణి సంగమం. నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి, చాలా విషయాలు తెలిసాయి. ప్రతి ఒక్కరి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనం అసలు కుంభమేళ అంటే ఏంటి, ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరగబోతున్న కుంభమేళ అంటే ఏంటి, అర్ధ కుంభమేళ అంటే ఏంటి, అసలు కుంభమేళ అంటే ఏంటి, వీటి స్టోరీస్ని డీటెయిల్గా చూద్దాం. వీటి గురించి మన పురాణాలలో క్షీరసాగరం మదనం గురించి ఏం చెప్పారో చూద్దాం. దాదాపు 50 కోట్ల మంది ఈ కుంభమేళకి విచ్చేశారు. దాదాపు 15 లక్షల పైగా ఫారినర్స్ ఇక్కడికి వచ్చారని రికార్డ్స్ చెప్తున్నాయి. మనం ఏ దేశాలైతే గొప్పవి అనుకున్నామో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా అడ్వాన్స్డ్ వర్షన్. ఇది మన పెద్దలు మనకిచ్చిన జ్ఞానం. మన హిందూ ధర్మాన్ని, మన హిందువులను నాశనం చేయాలని కంకణం కట్టుకున్న రోజుల్లో ఇలాంటి ఒక అద్భుతమైన కుంభమేళకు నేను వచ్చేసాను. ఇక్కడ చాలా విషయాలు అర్థమయ్యాయి. సనాతన ధర్మాన్ని మళ్ళీ పునర్స్థాపన చేయడానికి నాగసాధువులు, సాధులు, ఋషులు, సన్యాసులు, అఘోరాలు కూడా కంకణం కట్టుకున్నారు. ఇది గర్వించదగ్గ విషయం. మన ఆచారాలను, వేషధారాలను, జరుపుకునే పండుగలను అందరూ దూషించారు, అందరూ విక్కిరించారు. కానీ 50 కోట్లకు పైగా ఇప్పుడు వచ్చేస్తున్నారంటే ఈ కుంభమేళ సాధారణమైనది కాదు. కుంభమేళ అనే కాదు, మన దేశంలో జరిగే ప్రతి పండుగకి ఏదో ఒక చరిత్రే ఉంది. అది అక్కడ అలా ఆ టైంకి ఎందుకు జరుపుకుంటున్నారనే విషయం తెలుసుకుంటే అదే జ్ఞానం. ఇట్స్ ఏ లైఫ్ సైన్స్. నా ప్రయాణం చాలా ప్రశ్నలతో మొదలైంది. వాటి సమాధానాలు నన్నే ఆశ్చర్యపడేలా చేశాయి. నేను పని పాట లేకుండా ఇక్కడ ఖాళీగా గాలికి తిరగట్లేదు. ఈ కాశీ క్షేత్రం నాకు చాలా జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చింది. స్కూల్లో, కాలేజీలో ఎవడో రాసిన ప్రశ్నలకి సమాధానాలు కూడా వాడే బుక్కులో రాసి పెట్టిన రోజులు ఇవి. ఈ చదువెందుకు అర్థం కాని ఈ రోజుల్లో నాకున్న ప్రశ్నలకి సమాధానం నాకు ఎవరూ చెప్పలేకపోయారు. వాటికి సమాధానాన్ని వెతకాలని నేనే నిర్ణయించుకున్నాను. ఆ సమాధానం కోసమే నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఈ ప్రయాణం నన్ను నాకు పరిచయం చేసింది. దేవుడంటే ఎవరో నాకు తెలియదు, కానీ మన దేశంలో అడుగు అడుగున ఏదో ఒక గుడి ఉంది. ఆ గుడికి ఏదో ఒక కథ ఉంది. ఆ కథకి ఏదో ఒక చరిత్ర ఉంది, ప్రమాణం ఉంది. ఇది ఆచారం కాదు, భక్తి కాదు, మూర్ఖపు విశ్వాసం అంతకంటే కాదు. ఇదే సత్యం. నేను తెలుసుకున్న ప్రతి కథ, నాకు ఎదురైన ప్రతి అనుభవం ఈ ప్రయాణంలో నీకు పరిచయం చేస్తాను. నిన్నే నీకు పరిచయం చేస్తాను. మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పూకటి వేలతో పెకిలించేయాలి అనుకునేవాడికి ఇదే నా వార్నింగ్. అది జరగదురా బాబు. ఎందుకంటే ఆట మొదలైంది.